ఇప్పుడున్న జనరేషన్ పలకరించాలంటే కూడా మన వెనకాల ఏదో ఒకటి ఉండాలి. ఒకటి సక్సెస్ ఉండాలి, లేదు మనం ఒక స్థాయిలో ఉండాలి, రెండు మనీ ఉండాలి అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ మ్యామ్? 100% డబ్బులు అనేది లేకపోతే మీరు జీరో. మీరు ఎంత గుణవంతులైనా సరే, మీరు ఎంత మంచి చదివి ఉన్నా సరే, మీలో ఎంత ప్రతిభ ఉన్నా సరే, డబ్బులు అనేది లేకపోతే మీరు జీరో. సో అది ఉండాలి. ఆ డబ్బులు మంచి వాళ్ళ చేతిలో ఉంటే, మంచి మనసున్న వాళ్ళ చేతిలో ఉంటే అది వాళ్ళకే కాకుండా 10 మందికి కూడా ఉపయోగపడుతుంది. అంటే అంత ఇంపార్టెంట్ మనుషుల కంటే మనీ ఇంపార్టెంట్ అని ఇప్పుడున్న జనరేషన్ చాలా మంది మీరు అంటున్నారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి వర్ష, ఇప్పుడున్న రోజుల్లో ఎవ్వరూ కూడా మీతో మాట్లాడట్లేదు. మీ సక్సెస్తో, మీ స్టేటస్తో, మీ డబ్బులతో మాట్లాడుతున్నారు. ఒక మనిషితో మాట్లాడిన పీరియడ్ అయిపోయింది. ఆ కాలం ముగిసిపోయింది. ఆ ప్రేమ, ఆ రిలేషన్ అనేది లేదంటారా మ్యామ్ ఇప్పుడు? వెరీ వెరీ ఫ్యూ. పర్సంటేజ్ వైజ్గా తీసుకుంటే మహా అయితే ఒక 10 to 15% ఉండొచ్చు. ఎందుకంటే ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా, అలాంటి వాళ్ళ వల్లే. సో మీరు ఏంటంటే అప్పుడున్న ప్రేమల్ని చూసారు, ఇప్పుడున్న ఈ స్వార్థమైన బిహేవియర్ లేదురా, ఇప్పుడు కూడా ప్రేమ ఉంది. ఇప్పుడు కూడా ప్రేమ ఉంది. మనిషిలో కారుణ్యం ఉంది. మనిషిలో మనసులో ఎక్కడో ఆ తడి ఉంది, అన్నీ ఉంది. కానీ వాళ్ళు ఏమేమి ఫేస్ చేసి ఇంత దూరం వచ్చారు, ఇక్కడ కూర్చున్నారన్నది మనకు తెలియదు. ఒక్క మాట ఏంటి మీరు అని చెప్పి వెళ్ళిపోవడం చాలా ఈజీ. అవును అవును మ్యామ్. బట్ వీ డోంట్ నో వాళ్ళ సిచ్యువేషన్ మనకు తెలీదు. నాకు ఒక్కటి మాత్రం ఖచ్చితంగా నేను నమ్ముతాను వర్ష, ఖచ్చితంగా మనుషులు అందరూ మంచివాళ్లే. బట్ వాళ్ళు ఎంతవరకు వాళ్ళ మంచితనాన్ని చూపించాలి, ఎవరెవరికి చూపించాలి, ఎక్కడ చూపించాలన్నది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఇప్పుడున్న జనరేషన్ కొంతమంది, అందరూ కాదు, కొన్ని డ్రెస్సెస్ కొంచెం వేరేగా వేసుకొని ఇది నా ఇష్టం, నా స్టైల్, ఎవరేమనుకుంటే నాకెందుకు అని కొంతమంది అంటూ ఉంటారు. దాని మీద మీ ఒపీనియన్? ఇది కొంచెం డీటెయిల్గా మాట్లాడాల్సిన సబ్జెక్ట్ వర్ష. ఎందుకంటే నా ఇష్టం, నేను డ్రెస్ వేసుకున్నాను, నువ్వెవరు అడగడానికి, లేదా నువ్వెవరు దాని గురించి కామెంట్ చేయడానికి మాట్లాడడానికి అనేసి అంటున్నారు కదా. వేసుకొని వచ్చి ఒక పబ్లిక్లో తిరగడానికి, లేదా ఒక పబ్లిక్ ఫోరంలో ఫోటోలు కానీ వీడియోలు కానీ పెట్టడానికి మీకెంత హక్కు ఉందో, నువ్వు వేసుకున్న డ్రెస్సు కరెక్ట్గా కానప్పుడు, అభ్యంతకరంగా ఉన్నప్పుడు, కొంచెం వల్గర్గా, ఆక్వర్డ్గా ఉన్నప్పుడు దాని గురించి కామెంట్ చేసే హక్కు, లేదా దాని గురించి మాట్లాడే హక్కు కూడా వాళ్ళకు ఉంటుంది కదా. అవును మ్యామ్, నేను చెప్పేది అదే. అవును. ఒకట మీరు ఆ పబ్లిక్లో వచ్చినప్పుడు ఎలా ఉండాలి, పబ్లిక్ డెకోరం అనేది ఒకటి ఉంటుంది. మనం ఇంట్లో మాట్లాడినట్టు, లేదా మన ఫ్రెండ్స్తో మాట్లాడినట్టు పబ్లిక్లో వెళ్ళి మనం మాట్లాడకూడదు. అవును మ్యామ్. అక్కడ మనం ఒక డెకోరం మెయింటైన్ చెయ్యాలి. అవును. అలాగే కాస్ట్యూమ్ విషయంలో కూడా, వేసుకునే డ్రెస్ విషయంలో కూడా ఒక కోడ్ అనేది ఉంటుంది. ఎలా రావాలి పబ్లిక్లో, ఎలా బిహేవ్ చెయ్యాలి, ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసుకోవాలి అని. అది మీరు లేదు, ఇది నా ఇష్టం, నేను ఇలా వేసుకుంటాను, అంతవరకు ఓకే. నువ్వెవరు అడగడానికి అనడానికి అక్కడ లేదు స్పేస్. ఈవెన్ మీ ఫ్యామిలీలోనే కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్న వాళ్ళు ఉంటారు. అవును. మీకు చెప్తారు, ఏదేమి ఉంది, బాలేదేది, అసలు ఏంటి ఇలా వేసుకొని తిరుగుతామని చెప్తారు. అలాంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు బయట కూడా ఉంటారు. సో నాకెప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అంత అసభ్యకరంగా లేదా ఇంకొకరు చూసిచ్చి అనేటట్టు వేయకండి. వేసుకోవడం అంటే మీ పర్సనల్ స్పేస్లో మీరు ఏమైనా చేసుకోండి, అది మీ ఇష్టం, అది ఎవరు తప్పు పట్టడానికి లేదు. కానీ పబ్లిక్లో వచ్చి మీరు ఒక విషయం చేస్తున్నారన్నప్పుడు ఖచ్చితంగా కామెంట్ చేస్తారు. అది తీసుకోవడానికి కూడా మీరు రెడీగా ఉంటేనే ఇంకా మీరు దానికి సాహసం చేయండి. సో అలాగే చాలామంది కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా, లేకపోతే ఫ్యామిలీ పబ్లిక్లో కూడా మీకు అంటే నేను ఓపెన్గా చెప్పుకోలేకపోవచ్చు, ఇక్కడికి వేసుకోవడం వేరు, ఇక్కడ ఇట్లా వేసుకోవడం, కానీ అలా కొంచెం అలా అనిపించినప్పుడు ఎప్పుడైనా మీకు కనిపించిన సందర్భాల్లో మీరు ఎప్పుడైనా ఎవరికైనా చెప్పడం జరిగిందా మ్యామ్? లేదండి, నేను అస్సలు ఎవ్వరికి ఏమి ఐడియాస్ ఇవ్వను, సజెషన్ ఇవ్వను. నన్ను సొంత అక్కలాగా, లేదా అమ్మలాగా, లేదు వాళ్ళ కుటుంబంలో ఒక మనిషిలాగా అడిగే వాళ్ళు అడిగితేనే నేను చెప్తాను, లేకపోతే నేను నోరు విప్పను. మీకు అనిపిస్తుందా మ్యామ్ 100% అండి, ఏంటి అని ఎప్పుడైనా
ఎప్పుడైనా మీకు అనిపించిందా? 100% ఎక్కడ జారి కింద పడిపోతుందో అని భయం వేస్తుంది. వేరే విధంగా కాదు కానీ నా కళ్ళు కూడా అక్కడే ఉంటాయి. అయ్యో అమ్మో ఏంటి కూడా ఇలా తిరిగిస్తుంది, మళ్ళీ ఇక్కడ కొంచెం. అంటే నాకు ఆశ్చర్యం ఏంటంటే అలాంటి కాస్ట్యూమ్లో వాళ్ళు అంత కంఫర్టబుల్గా ఎలా ఉండగలుగుతున్నారా అని. అంటే వాళ్ళని చూసి, లేకపోతే సపోజ్ ఇప్పుడు నేను వేసుకున్నా నన్ను ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఖచ్చితంగా నా అలా ట్రై చేయాలని అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ ఈరోజు అది యూట్యూబ్ కానివ్వండి, బయట సోషల్ మీడియాలో కానివ్వండి, ఎక్కడ వాళ్ళని చూసి వీళ్ళు ఫాలో అవుతారో, వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని, లేదా వాళ్ళు చేసే పనులను చూసి, వాళ్ళు వేసుకునే కాస్ట్యూమ్ని చూసి మన పిల్లలు ఎక్కడ పాడైపోతారో అన్న భయమే తప్ప వాళ్ళ మీద వీళ్ళకి ద్వేషము, లేకపోతే వాళ్ళ మీద వీళ్ళకి ఏదో కోపము అదంతా ఏం లేదండి. వెస్ట్రన్ అవుట్ఫిట్స్ ట్రై చేయాలి, మోడర్న్గా కనపడాలి, ట్రెండింగ్లో మీరు ఉండాలి, చాలా అందంగా ఉండాలి. కానీ ఆ అందం ఆక్వర్డ్గా ఉండకూడదు. ఒకరు చూసి వావ్ చాలా బాగుందని మళ్ళీ మిమ్మల్ని చూడాలనుకోవాలి, కానీ ఛీ ఏంటది అని కానీ, లేదా మీ అవయవాల్ని చూడడానికని మళ్ళీ చూసినట్టు ఉండకూడదు ఒక కాస్ట్యూమ్ అనేది. ఇందులో ముఖ్యంగా సెలబ్రిటీస్ ఎందుకు చాలా చాలా జాగ్రత్త పడాలంటే, మీరు చాలా మంది ఫాలో అవుతున్నారు మిమ్మల్ని, మీరు చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నారు. ఒక లైక్ ఒక ఏంజల్ లేదా డ్రీమ్ గర్ల్ అలాంటి పొజిషన్లో మీరు ఉన్నప్పుడు మిమ్మల్ని వాళ్ళు ఫాలో అవుతారు. ఒకవేళ ఇదే కరెక్ట్ ఏమో, ఇప్పుడు ఈ కాలానికి ఇలాగే ఉండాలేమో, ఇలానే డ్రెస్ వేసుకోవాలేమోనని యంగ్ జనరేషన్ మైండ్లో రిజిస్టర్ అయిపోయింది అనుకోండి, ఒక్కసారి ఆలోచించండి దాని ఒక ప్రభావం ఎలా ఉంటుందని. అంటే కాస్ట్యూమ్స్ వల్లే అన్నీ జరిగిపోతున్నాయా, ఇలాంటి డ్రెస్సెస్ వేసుకోవడం వల్లే అన్ని అగాచ్యాలు జరిగిపోతున్నాయా, దీనివల్లే ఇప్పుడు ప్రపంచం అంతా మొత్తం సర్వనాశనం అయిపోతుందా అని కూడా కొంతమంది అడగొచ్చు. నేను చెప్పేది ఒక ఆడవాళ్ళకి కాదండి, ఆడవాళ్ళు మగాళ్ళు ఇద్దరూ కూడా కొంచెం ఒక పబ్లిక్లో ఉన్నప్పుడు, పబ్లిక్ ఫోరంని హ్యాండిల్ చేస్తున్నప్పుడు కొంచెం డీసెంట్గా ఆ డెకోరంతో చూసే వాళ్ళకి చూడగానే అందంగా ఉన్నారు అండ్ ఒక డిసిప్లిన్డ్గా ఉన్నారు, రెస్పెక్టెడ్గా ఉన్నారు, అండ్ అట్ ద సేమ్ టైం మీకే కూడా ఆ ఫీల్ అనేది చాలా బాగుంటుంది. మీరు అది ఒక్కసారి ఆ రెస్పెక్టెడ్గా మిమ్మల్ని ఎదుట వ్యక్తి ట్రీట్ చేసే ఆ ఫీల్ ఒక్కసారి మీరు అనుభవిస్తే మళ్ళీ మీకు అసలు వెనక్కి వెళ్ళాలన్న ఆలోచనే రాదు. For more videos like this, subscribe Big TV channel.